నమస్కారం. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. మనం కొంతమంది స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకోండి, అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా ఉంటారు. అదేవిధంగా వాళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు. నమస్తే సార్. నమస్కారం. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, ఎందుకు సార్ కొంతమంది స్టూడెంట్స్ స్లోగా ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా ఉంటారు? కారణం ఏంటంటారు? అంటే స్లో ఫాస్ట్నెస్ అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ నుంచి డిసైడ్ అవుతుంది. ఒకటి, కొంతమంది పిల్లలు బయాలజికలీ దే ఆర్ డిజైన్ లైక్ దట్, కాబట్టి ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది. నిజానికి విద్యార్థుల్ని మనం క్లాసిఫై చేయడానికి ఈ రెండు అంశాలే కాకుండా ఇంకా రకరకాలైన అంశాలు క్లాసిఫై చేయడానికి మనం ఉపయోగిస్తాం. జనరల్గా స్టూడెంట్స్లో 5 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని ఫస్ట్ వెరైటీ వాళ్ళని ఏమంటామంటే మూడీ స్టూడెంట్స్ అంటాం. తర్వాత సెకండ్ వెరైటీ క్యాజువల్ స్టూడెంట్స్ అంటాం. మూడో వెరైటీ మీడియాకర్ స్టూడెంట్స్. నాలుగో వెరైటీ సీరియస్ స్టూడెంట్స్. ఐదో వెరైటీ వైల్డ్ స్టూడెంట్స్. ఈ 5 వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు చేసే పనులు కానివ్వండి, అది చదువు పట్ల కావచ్చు, లేదు మిగతా వేరే యాక్టివిటీస్ పట్ల కావచ్చు. అయితే మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా విత్ రెస్పెక్ట్ టు వాళ్ళ అకాడమిక్ స్టడీస్ మీద బేస్ అయ్యి ఇది క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం మూడీ స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళ లక్షణాలు ఏముంటాయంటే, వాళ్ళకి ఎప్పుడో కానీ చదువు పట్ల మూడు రాదు. వాళ్ళకు మూడు వస్తే కంటిన్యూస్గా 3-4 రోజులు చదువుతూనే ఉంటారు. కానీ చదువు పట్ల మూడు మాత్రం వాళ్ళకు పరీక్షలని వస్తున్నాయి అంటేనే చదువు పట్ల ఉంది. అది కూడా ఏంది, ఒకరోజు ముందు. ఇప్పుడు స్టూడెంట్స్ సార్ ముద్దుగా ఏమంటారంటే ఆ చదువుని వన్ డే బ్యాటింగ్ అంటారు. అలాంటి పరిస్థితి లోపల వాళ్ళు ఉంటారు మూడీ స్టూడెంట్స్. నెక్స్ట్ కేటగిరీ మనం క్యాజువల్ స్టూడెంట్స్ ఉన్నాం అనుకోండి. వాళ్ళు ప్రతిదీ క్యాజువల్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ చదువుకు సంబంధించితే మరీ క్యాజువల్. ఈ మూడీ స్టూడెంట్స్, ఈ క్యాజువల్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే మెజారిటీ టైమ్స్ వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఏ ఎగ్జామ్స్లో అయినా సరే, అది ఇంటర్నల్ కానివ్వండి, లేదు క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి, సెమిస్టర్ కానివ్వండి, ఎప్పుడు వాళ్ళకు బ్యాక్లాగ్స్, ఫెయిల్యూర్స్ ఎప్పుడూ వాళ్ళతోటే ఉంటూ ఉంటాయి. థర్డ్ కేటగిరీ మీడియా కోర్స్ స్టూడెంట్స్. ఈ మీడియా కోర్స్ స్టూడెంట్స్కి ఏంటంటే పాపం బాగా చదవాలని ఉంటుంది, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉంటుంది, క్లాస్లో ఎప్పుడు టాప్ రావాలని ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం బయట ఫ్రెండ్స్ ఈ క్యాజువల్ మూడీ స్టూడెంట్స్ చూసి వాళ్ళలాగా ఫుల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, అందరితో తిరగాలనిపిస్తుంది, ఎక్కడైనా మనమే పర్ఫామ్ చేయాలనిపిస్తుంది. సో వాళ్ళు అది చేయలేక ఇది చేయలేక ఎప్పుడు సతమత అవుతూ ఉంటారు. ఒక వారం రోజుల షెడ్యూల్ని తీసుకుంటే అందులో ఒక్కరోజు చదువు కోసం ఉంటుంది, మిగతా రోజులన్నీ ఈ చదువు కోసం ప్లాన్ చేసే ప్రాసెస్లోనే టైం అంతా వేస్ట్ చేస్తారు. కానీ నిజంగా అయితే చదవాలను అది చదవలేకపోతారు. వీళ్ళకి ఫెయిల్యూరు, సక్సెస్ మధ్యలో ఎప్పుడు ఆపరేట్ అవుతూ ఉంటారు. ది ఫోర్త్ కేటగిరీ సీరియస్ స్టూడెంట్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రియారిటీ బేస్ మీద వర్క్ చేస్తారు. వాళ్ళ ప్రియారిటీ స్టూడెంట్ కాబట్టి స్టడీస్ మీద టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అంటే డేలో దే ఫిక్స్ ద టైం. 24 గంటల టైంలో నేను రోజు కనీసం ఒక 2-3 గంటలనే నేను చదవాలి అని ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళు హోంవర్క్స్ చేస్తారు. తర్వాత వాళ్ళకు ఉన్న మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే సినిమాలకు కానీ నెలలో ఒకసారైనా కానీ సినిమాకి వెళ్ళాలనుకుంటారు. మిగతా ఏమైనా హాబీస్ ఉంటే కూడా వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని టచ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు సీరియస్ స్టూడెంట్స్. నెక్స్ట్ వైల్డ్ స్టూడెంట్స్. ఈ వైల్డ్ స్టూడెంట్స్ ఏంటంటే దే ఆర్ వెరీ రెగ్యులర్ టు ద క్లాస్. దే ఆల్వేస్ సిట్ ఇన్ ద ఫ్రంట్ బెంచ్ ఆఫ్ ద క్లాస్. అండ్ ఎప్పుడైనా సరే నోట్స్ కానివ్వండి, ఎప్పుడైనా వాళ్ళు క్లాస్ రూమ్కి అహెడ్ ఉంటారు. తర్వాత వాళ్ళు చదివే చదువుకు సంబంధించి ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఏదైనా ఒకటి చూస్ చేసుకొని దానికి ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ కూడా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సమయం దొరికినా సరే దాన్ని డెఫినెట్గా చదువు వైపు కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వేరే ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వర్క్ చేయడం వాళ్ళకి తెలియదు. సో దేర్ మేజర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ దట్ దే గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ రీడింగ్. చదవడం వల్లనే వాళ్ళకు ఎక్కువ సంతోషాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉంటారు. నిజంగానే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారు. సో మన క్లాస్ రూమ్లో కనుక చూసినా, ఏ క్లాస్ రూమ్ చూసినా, అది మనం ఒక 7th నుంచి మనం లెక్కేసుకొని మీరు పీజీ వైకి వెళ్ళిపోయినా సరే ఈ 5 స్ట్రక్చర్ స్టూడెంట్స్ ప్రతి కాలేజీలో పిల్లలు డెఫినెట్ సెగ్రిగేట్ అయి ఉంటారు. సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మామూలుగా అందరికీ ఒకే అంత బ్రెయిన్ ఉంటుంది, దీన్ని యూటిలైజ్ చేసుకున్న దాని ప్రకారమే అట్లా ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా. డిపెండింగ్
బ్రెయిన్ యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళ మూడ్ అన్నది. Yeah. అంటే ఏ విధంగా అంటారు సార్, అసలు ఏ విధంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు తెలియట్లేదు అంటారు? ఓకే, నిజానికి స్టూడెంట్స్ ని మనం ఈ అసెస్మెంటు తర్వాత ఈ క్లాసిఫికేషన్ చేశాం కదా. సైకాలజీ ప్రకారం ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ బార్న్ విత్ 10 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. ప్రతి విద్యార్థికి బ్రెయిన్లో దాదాపుగా 1000 కోట్లకు న్యూరాన్ పైగా ఉంటాయి అందరికి కూడా. ఒక్కొక్క న్యూరాను మనం ఒక కంప్యూటర్తో సమానం అని చెప్తున్నాం. మరి ఇంత మేధాశక్తి ఉన్న విద్యార్థులు ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తించబడుతున్నారు అంటే మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 10 రకాల తెలివితేటల లోపల అవుట్ ఆఫ్ 10 కనీసం 2-3 ప్రతి విద్యార్థికి ప్రిడామినెంట్గా ఉంటుంది. ఈ 2-3 ఇంటెలిజెన్స్లు వాళ్ళకి చదువుకు సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ ఇంటెలిజెన్స్ లేకుండా ఉండొచ్చు, మిగతా వేరే యాక్టివిటీస్ లోపల ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. అయితే ప్రతి విద్యార్థి కూడా నేర్చుకునే స్టైల్ మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా టాపిక్ చదివాను అనుకోండి, అది నేను కనీసం ఒక 4-5 సార్లు చదివితే కానీ నాకు అర్థం కాదు, నాకు గుర్తున్నది కూడా. అదే ఇంకో విద్యార్థికి క్లాస్లో వింటుంటేనే తనకు అర్థమైపోతుంది, గ్రాస్పింగ్ వచ్చేస్తుంది. అలాగా రకరకాల విద్యార్థులకి రకరకాల వ్యక్తులకి రకరకాలైన నేర్చుకునే విధానాలు ఉంటాయి. నేనేమంటా అంటే ఇంటెలిజెన్స్ ఈజ్ సేమ్ బట్ లెర్నింగ్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్. కానీ నేర్చుకునే మన పద్ధతి ఏందో మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకుంటే మనం అది ఒకసారి వింటే వస్తుందా, ఒకసారి విని ఒకసారి చదివితే వస్తుందా, ఒకసారి విని 2-3 సార్లు చదివి 4 సార్లు రాస్తే వస్తుందా అనేది ఎవరికి వాళ్ళ ఎక్స్ప్లోర్ చేసుకొని వాళ్ళు కనుగొని ఆ పద్ధతుల ద్వారానే వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎఫెక్టివ్గా మారే అవకాశం పిల్లలకు ఉంటుంది. సార్ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారు డౌట్ అడుగుతారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నితిన్ సార్. సార్ మా ఫ్రెండ్ ఎంత చదవాలనుకుంటాడు సార్, కానీ ఆయనకి చదవాలనిపించదు సార్. ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ ఆన్సర్స్ గుర్తు చేసుకుంటే అసలు గుర్తు కావు సార్. ఆయన ఇలా ఎందుకు అవుతుంది సార్? ఓకే, ఇది చదివిన తర్వాత గుర్తు లేకపోవడం, చదివిన తర్వాత 1 గంటే గుర్తుండడం, చదివిన తర్వాత నాకు ఒక్క రోజుకి మాత్రమే గుర్తుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది విషయాల్లో మనం చూస్తున్న ప్రాబ్లం. అలా జరగడానికి గల కారణం ఏంటంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏంటంటే మనకు నిజంగా ఎన్నిసార్లు చదివితే నాకు తప్పులు లేకుండా తిరిగి నేను రీప్రొడ్యూస్ చేయగలను అనే విషయాల పట్ల చాలామంది విద్యార్థులకు అవగాహన ఉండదు. కాబట్టి ముందు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా నేను ఎన్నిసార్లు చదివితే నాకు వస్తుంది, ఎప్పుడు నేను వినగానే నాకు సబ్జెక్టు గ్రాస్పింగ్ వస్తుంది, ఏ సబ్జెక్టుల పట్ల నాకు ఆసక్తి ఉంది, ఏ సబ్జెక్టులు నేను చదువుతుంటే నాకు సంతోషం కలుగుతుంది. ఆసక్తి ఎట్లా వస్తుంది అంటే చేసే పని వల్ల నాకు బెనిఫిట్ ఉందని నమ్మినప్పుడు ఆసక్తి వస్తుంది, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంది, ఇది ఎలాగైనా సరే నేను నేర్చుకోవాలి అనే పట్టుదల ఉన్నప్పుడు ఆసక్తి వస్తుంది. ఆసక్తి వలన మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ వలన మనకి మెమరీ పవర్ పెరుగుతుంది, మెమరీ వలన మనం తిరిగి తప్పులు లేకుండా చెప్పగలిగే ఎబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం తప్పులు లేకుండా తిరిగి చెప్పగలడం రాయడం మనకు వస్తుందో మనకు పరీక్షల్లో మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. గుర్తుంచుకోవడానికి ఇంకో పని ఏంది, రిపిటేషన్ చేయడం, ఎక్కువసార్లు రిపీట్ చేయడం. చాలామంది విద్యార్థులు చేసేది ఏంటంటే వాళ్ళకి అర్థం కాగానే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు వచ్చేసింది అనుకుంటారు. అర్థం కావడం వేరు, తిరిగి తప్పులు లేకుండా చెప్పడం వేరు, తిరిగి తప్పులు లేకుండా రాయడం వేరు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలియదు చాలామందికి. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే నాకు తెలుసు కాబట్టి వచ్చేసింది, నాకు తెలుసు కాబట్టి నేను చేయగలను అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా వ్యత్యాసం ఏంటంటే నోయింగ్ ఈజ్ డిఫరెంట్, డూయింగ్ ఈజ్ డిఫరెంట్. నోయింగ్ నుంచి డూయింగ్ వెళ్ళాలి అని అంటే ఈ మధ్యలో దర్ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ బీయింగ్ డన్ అయినప్పుడే మనం చాలా చేయగలుగుతాం. ఈ నోయింగ్ డూయింగ్ ఈ రెండు ఒకటే అనుకునే విద్యార్థులే మీడియా కోర్ విద్యార్థులు. అందుకోసమే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వేరియేషన్గా ఉంటుంది. ఈ క్యాజువల్ను ఈ 3 స్టూడెంట్స్కి అయితే వీటి పట్ల అవగాహనే ఉండదు. బికాస్ దే ఆర్ వెరీ క్యాజువల్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు ఆ ప్రాసెస్ను కూడా సీరియస్ తీసుకోవడానికి పరిస్థితులు ఉండేవి వాళ్ళకి. కాబట్టి ఈ మీడియా కోర్, సీరియస్ అండ్ వైల్డ్ ఆర్ క్యాజువల్ అండ్ మూడీ స్టూడెంట్స్ కనుక వాళ్ళు ఎక్కడున్నారని ఐడెంటిఫై చేసుకుంటే నెక్స్ట్ ఏ స్టూడెంట్ అయినా సరే పర్ఫామ్ బాగా చేయాలి అని అంటే వాళ్ళు సీరియస్ స్టూడెంట్స్ వైపుకి. అభిషేక్, మా 2 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఒక అతను ఎలా అంటే స్టార్టింగ్ డే నుంచి లాస్ట్ డే వరకు కంప్లీట్గా చదువుతూనే ఉంటాడు సార్, విత్ నో ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇంకో ఫ్రెండ్ అంటే జస్ట్ ఎగ్జామ్ ఉందనగా ఫైనల్ ఎగ్జామ్స్ ఐ మీన్ జస్ట్ 1 మంత్ చదువుతారు సార్. కానీ మార్క్స్ అనేది ఇద్దరికి సేమ్ వస్తుంది అన్నమాట. అది అసలు ఎందుకు అలా సార్? వెరీ గుడ్. చాలామంది విద్యార్థుల మధ్య ఈ పోటీ కూడా ఉంటుంది.
కాలేజీ స్టార్ట్ అయిన నుంచి చదివే విద్యార్థులకి ఎగ్జామ్స్కి 1-2 months ముందు నుంచే చదివే విద్యార్థులకి పర్ఫార్మెన్స్లో ఒక్కోసారి సమానమైన పర్సంటేజ్లు వస్తాయి. వచ్చినప్పుడు ఈ తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులు సంవత్సరాంతం చదివే విద్యార్థులను చూసి గేలి చేస్తారు. ఏమనంటే నువ్వు సంవత్సరాంతం చదివినావు, నీకు అంతే పర్సెంట్ వచ్చింది, నేను చూడు నెల రోజులే చదివాను, నాకు అంతే వచ్చింది, వాట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అని వాళ్ళకి ఛాలెంజ్ చేస్తారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. పరీక్ష కోసమే చదవడం వేరు, సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి చదవడం వేరు. ఈ సంవత్సరాంతం వరకు చదివే విద్యార్థులకు ఏమవుతుందో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా, వాళ్ళు పై తరగతులకు వెళ్ళిన తర్వాత కూడా ఈ సబ్జెక్ట్స్ పట్ల చాలా అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది. అది ఎగ్జామ్స్ కోసం చదివే పిల్లలు ఏంటి అంటే ఓన్లీ పరీక్ష కోసం చదువుతారు. అంటే వాళ్ళు సెలెక్టివ్ క్వశ్చన్స్ చదువుతారు, సెలెక్టివ్గా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే వాళ్ళు జవాబులు ప్రిపేర్ చేసుకుంటారు. ఎగ్జామ్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్లో వాళ్ళకి సంబంధం కూడా ఉండదు. వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చాప్టర్లు చూస్తే ఏంటి ఇది మనం చదివామా, ఇది మన సిలబస్లో ఉందా, అరే ఇది నేను ఎప్పుడు చూసినట్టే గుర్తులేదే, ఆ చాప్టర్లోనే ప్రశ్న వస్తే పిల్లవాడు జవాబు రాస్తాడు, మంచి మార్కులు కూడా వస్తాయి. కానీ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అవగాహన ఉండదు. ఇది వీళ్ళకి డిఫికల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్స్ అయిపోయి హయ్యర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు ఈ తరగతిలో చదువుకున్న అంశాలు మళ్ళీ దానిలో హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు దే ఫేస్ ద డిఫికల్టీ. కాబట్టి మనం మార్కుల మీద కాన్సన్ట్రేట్ చేయడం ఒక భాగం, కానీ మార్కులతో పాటు మనకు నేర్చుకున్న అంశాన్ని మనం ఎన్ని రోజులు మనలో నిలువ ఉంచుకుంటున్నాము, అవసరమైనప్పుడు దాన్ని వెలికి తీసి మనం ఎగ్జిస్టింగ్ చదువులోకి ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే ఒక విద్యార్థి యొక్క సక్సెస్ రేట్. కాబట్టి మనం సక్సెస్ని ఓన్లీ మార్కులతో మనం చెప్పలేం. అంటే ఆ స్టూడెంట్ ఒక కెరీర్ మొత్తాన్ని అసెస్ చేసి మనం ఇంటిగ్రేటెడ్గా చెప్పగలుగుతాం. కాబట్టి ఈ క్లాసిఫికేషన్ కూడా దాన్ని బేస్ చేసే డిఫైన్ చేయబడింది. పేరెంట్స్ ఎంత మంచిగా ఉన్నా వీళ్ళని ఎంత చక్కగా తీర్చిదిద్దాలనుకున్నా కూడా ఎన్నో వ్యసనాలకు కూడా అలవాటు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మార్చగలమా? అంటే ఇప్పుడు అలా వ్యసనాలకు వెళ్ళే విద్యార్థుల లోపల వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్లో వెనకాల 1 or 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి, స్టూడెంట్స్ కనుక వాళ్ళు బయాలజికల్గా ఒక డిజార్డర్ ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్ అని. అంటే ADHD ఉన్న పిల్లల్లో ఎక్కువ మందికి వీళ్ళు అటెన్షన్ డిస్టర్బ్ అయిపోయి ఎదుటి వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం, నెగిటివ్ ఇంపల్సెసే వాళ్ళు ఎక్కువ క్యారీ చేయడం, దాంతో ఎక్కువ ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళనే కలెక్ట్ చేయడం, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ కావడం, ఇలా జరిగి వాళ్ళు స్లోగా దే గో అవే ఫ్రమ్ ది బేసిక్ ప్యాటర్న్. సో అలాంటి విద్యార్థులు తప్ప ఇలాంటి బిహేవియర్ ప్రాబ్లం ఉన్న పిల్లలు కనుక డెఫినెట్గా వాళ్ళు తల్లిదండ్రులే మార్చాలనుకుంటే మాత్రం వాళ్ళతో సాధ్యం కాదు. డెఫినెట్గా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కోపింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి బిహేవియర్ మాడిఫికేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని 2 అద్భుతమైన టెక్నిక్స్. ఈ రెండింటితోటి పిల్లల యొక్క ఆలోచనల విధానాన్ని మార్చేస్తారు. కాబట్టి ఈ బిహేవియర్ మాడిఫికేషన్ తోటి ఏం చేస్తారంటే వారి ఆలోచనల్ని మార్చేస్తారు. ఎప్పుడైతే ఆలోచనలు మారుతాయో మనిషి ఆటోమేటిక్గా తన ప్రవర్తన మారిపోతుంది. కాబట్టి ఈ హెల్ప్ని, ఈ ప్రొఫెషనల్ హెల్ప్ని తీసుకోవడానికి ప్రజలు, తర్వాత తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్టూడెంట్స్ కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకోటి చాలా బలంగా మన సమాజంలో నడుస్తుంది ఏంటంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోదు అని. అంటే చాలామంది అంటే ఈ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోతాయి అంటే పుట్టినప్పుడు వస్తే చచ్చితేనే పోతాయని వాళ్ళందరి నమ్మకం. కానీ అలా పుట్టుకతో వచ్చినాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, కొన్ని జెనెటికల్ ట్రైట్స్ అని అంటాం. అలా జెనెటికల్ ట్రైట్స్ మనిషి మీద ప్రభావం చూపించేది ఇప్పటివరకు జరిగిన శాస్త్ర పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే ఓన్లీ 20% వరకే. మిగతా 80% ఆఫ్ హ్యూమన్ ఈజ్ బీయింగ్ డిజైన్డ్ బై సోషల్ కండిషన్స్ అండ్ లెర్నింగ్, మారాలనే కాంక్ష. వీటన్నీ 80% మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి 20% మనం పక్కకు పెట్టి 80% మీద మనం ఫోకస్ చేయగలిగితే ఎవరైనా సరే అద్భుతాలు సాధించగలిగే పరిస్థితి ఉంది. ఓకే సార్, మరికొంతమంది స్టూడెంట్స్ యొక్క డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. My name is P. Kailas Singh. కాలేజ్ కూడా చెప్పు. Now Chaitanya Junior College. I'm taking my example, sir. First year లో నేను చాలా మంచిగా మొత్తం ఇయర్ మంచిగా చదివాను సార్. ఎగ్జామ్స్ కూడా మంచిగా వచ్చిన, కానీ మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఈ అబ్బాయి ఫస్ట్ ఇయర్లో బాగా చదివాడు, కానీ మార్కులు తక్కువ వచ్చాయి. మార్కులు తక్కువ రావడానికి గల కారణం ఏమై ఉంటుంది కైలాష్? సరిగ్గా రాయకపోవడం కదా. పరీక్షలో మార్కులు రాకపోవడానికి కారణము 2-3 రకాలు ఉంటాయి. ఒకటేంటి, అసలు సరిగ్గా చదవకపోవడం, సరిగ్గా రాయకపోవడం. రెండో కారణం ఏంటి, సరిగ్గా చదవడం, సరిగ్గా రాయకపోవడం. ఈ సరిగ్గా చదివిన తర్వాత సరిగ్గా ఎందుకు రాయము?
అంటే ఇంతకుముందు చెప్పాను కదా, నోయింగ్ ఈజ్ డిఫరెంట్, డూయింగ్ ఈజ్ డిఫరెంట్. వీళ్ళు ఏమనుకుంటారంటే మనము క్రికెట్ ఆడాలి, నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలా? క్రికెట్ డెఫినెట్గా ఆడాలి. నేను సైకిల్ బాగా తొక్కాలి అంటే మనం ఏం చేయాలి? సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేయాలి. నేను పాటలు బాగా పాడాలి అంటే నేనేం చేయాలి? పాటలు బాగా పాడాలి. కాబట్టి పరీక్షలు బాగా రాయాలంటే నేనేం చేయాలి? వ్రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను నేర్చుకున్న అంశాన్ని తిరిగి చూడకుండా వ్రాయడాన్ని కూడా నేను ప్రాక్టీస్ చేయాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారు? చదివి వదిలేస్తారు. అసలు ప్రశ్నలకు జవాబులు చాలామంది ప్రాక్టీసే చేయరు. ఏ ఇంట్లోనైనా సరే పేరెంటు నేర్చుకున్నావు కదనైనా ఒకసారి రాయి అన్నాం అనుకోండి, వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే నాకు వచ్చు, నేను నేర్చేసుకున్నా, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. ఈ జవాబులు చెప్తారు. కానీ కావాలంటే నువ్వు ఒక ప్రశ్న అడుగు, నేను జవాబు చెప్తానంటారు. కానీ నిజంగానే పరీక్షలో నువ్వు ప్రశ్న అడిగితే నీవు జవాబు ఓరల్గా చెప్పే అవకాశం నీకు ఉంటుందా? నీకు ఉండదు. వ్రాయడమే దానికి ఫైనల్. నీకెంత వచ్చిందనే దానికి నీకు మార్కులు లేరు పరీక్షలో. నువ్వెంత రాసిన దానికే మార్కులు వేస్తారు, ఎలా రాసిన దానికి మార్కులు వేస్తారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే చదవడం ఒక పాటు, చదివిన దాన్ని తిరిగి తప్పు లేకుండా రాయడం రెండో పాటు. అందులో మూడో పార్ట్ ఏంటి? ఇచ్చిన సమయంలో రాయడం. కాబట్టి ఈ 3 పార్ట్స్ని మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో డెఫినెట్గా పరీక్షలో మంచి మార్కులు వస్తాయి. ఈ రాయడాన్ని మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక పేజీ ఆన్సర్ నేర్చుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 లైన్లే రాస్తుంది. మనకేమనిపిస్తుంది? నేను ప్రశ్నకు జవాబు రాసినా అనిపిస్తుంది. ఎగ్జామినర్ ఏం చేస్తాడు? జవాబు 10 లైన్స్ ఉంటే ఈ అబ్బాయి 4 లైన్స్ రాశాడు కాబట్టి 10 మార్కులకి 3 మార్కులు వేస్తాడు. ఈ రకంగా నేను బాగా రాశాను అని బయటకు వచ్చి చెప్పిన తర్వాత మార్కులు చూస్తే 60%, 50% మిగులుతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇది చాలామంది విద్యార్థులు ఫేస్ చేస్తున్న సమస్య. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రామవర్ధన్ ఫ్రమ్ నవచైతన్య జూనియర్ కాలేజ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు సార్. అతను ఏంటంటే ఫస్ట్ బాగానే చదివేవాడు. ఇప్పుడు ఈ ఇయర్లో ఏంటంటే సరిగ్గా చదవమంటే చదవట్లేదు సార్. ఎందుకని? క్యాజువల్ స్టూడెంట్గా మారడానికి గల కారణం ఏంటంటే చాలా తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులతోటి వాళ్ళని వాళ్ళు పోల్చుకొని నేను సంవత్సరం మొత్తం చదివిన దానికున్న ఆ ఒక్క విద్యార్థి ఒక రోజు ముందు చదివిన దానికి సమానమైన మార్కులు వచ్చాయి. కాబట్టి నేను ఇన్ని రోజులు చదవాల్సిన అవసరం ఏమిటి? నేను కూడా ఎగ్జామ్స్ ముందు చదివితే నాకు కూడా అన్ని మార్కులు వస్తాయి. అనవసరంగా నేను ఇది కష్టపడుతున్నాను. కాబట్టి మా ఫ్రెండ్ ఎన్నైతే ఎంజాయ్ చేశాడో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు, సినిమాలకు వెళ్ళాడు, పార్టీలకు వెళ్ళాడు, తను హ్యాపీగా ఏదంటే సినిమా అన్నీ ఎంజాయ్ చేశాడు. కాబట్టి నేను కూడా అలానే ఎంజాయ్ చేస్తూ నేను కూడా వన్డే బ్యాటింగ్ తోటే నేను అన్ని కొన్ని మార్కులు సాధిస్తాను అని కంపేర్ చేసుకొని పిల్లలు క్యాజువల్గా మారుతారు. కానీ నిజానికి ఆ పద్ధతి అందరికీ అది సరిపోదు. ఎందుకంటే నేర్చుకునే విధానాలు వేరని మనం ముందు చదువుకున్నాం. కాబట్టి కొంతమందికి ఒక్కసారి చదవగానే వచ్చేస్తుంది. అలా ఒక్కసారి చదివే విద్యార్థుల్ని మనం కంపేర్ చేసుకొని మనం ఒకటేసారి చదివేసి ఇంకా వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం మనం ఎగ్జామ్లో ఫెయిల్ కావడం ఖాయం. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక్కసారి చదవగానే వస్తుంది అని కొంతమందికి, అది నిజంగానే ఒక్కసారి చదవగానే వచ్చి అది చాలా రోజులు గుర్తుంటుంది అంటారా? అయితే దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే ప్రపంచంలో వ్యక్తులందరూ కూడా 3 వెరైటీస్ ఉంటారు బై డిఫాల్ట్. వాళ్ళని ఏమంటాం అంటే విజువల్ లెర్నర్స్ అంటాం. అంటే ఏదైనా సరే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఆడిటరీ లెర్నర్స్ అంటాం, అంటే విని నేర్చుకుంటారు. థర్డ్ విని ఫీల్ అయ్యి చేస్తే కానీ వాళ్ళకు అర్థం కాదు. సో ఈ 3 వెరైటీస్ ఉంటారు. ఈ ఒక్కసారి విని నేర్చుకునే వాళ్ళని ఏమంటాం అంటే ఆడిటరీ లెర్నర్స్ అంటాం. వాళ్ళు నిజంగానే వాళ్ళకి చాలా రోజులు గుర్తుంటుంది. అంటే వాళ్ళు క్లాస్లో వింటూనే నేర్చేసుకుంటారు. వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఆడిటరీ లెర్నర్స్ యొక్క మెమరీ టేప్లు అన్నీ కూడా ఆడిటరీలోనే నిలబడతాయి. అంటే సౌండ్స్ రూపంలోనే స్టోర్ అయి ఉంటాయి. నిజానికి ఏంటి అంటే బ్రెయిన్ ఏ విషయాన్నైనా సరే బొమ్మల రూపంలోనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. వీళ్ళకి ఆడిటరీ రూపంలోనే సౌండ్స్ రూపంలో ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఉంటూనే వాళ్ళు నేర్చేసుకుంటారు. సో వాళ్ళు ప్రత్యేకంగా కూర్చొని చదవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఏమైనా పరీక్షలు ఉన్నా సరే వాళ్ళు చదవరు, చూస్తూ పుస్తకం పెట్టుకొని చదవరు. వాళ్ళు బాగా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు గట్టిగా చదువు నేను వింటానంటారు. సో వాళ్ళు గట్టిగా చదువుతుంటే వాళ్ళు వినేసి ఎగ్జామ్కి వెళ్ళి బాగా రాసేసి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంతమందికి మాత్రమే ఈ ఎబిలిటీ ఉంటుంది. మనం వాళ్ళని చూసి మనం కూడా కాపీ కొట్టేస్తే మన ఎబిలిటీస్ తెలుసుకోకుండా మన లెర్నింగ్ స్టైల్ మనం తెలుసుకోకుండా అలా చేస్తే మనం పప్పులో కాల్చినట్టే. కాబట్టి అలా కాకుండా మనం ఏ రకంగా మనం నేర్చుకునే శక్తి మనకుందో తెలుసుకొని దాని ప్రకారం కనుక మనం డిసైడ్ అయితే డెఫినెట్గా గుర్తుంచుకుంటారు, చాలా రోజులు కూడా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మూడీ స్టూడెంట్ నుండి వైల్డ్ స్టూడెంట్ ఏ విధంగా మారచ్చో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా, మనం ఎదుటి వ్యక్తిని మార్చాలి అనుకోండి, దానికి తగ్గ అవసరాన్ని కల్పించాలి. అదేవిధంగా మనం మారాలనుకోండి, నేను మారాలి అన్న దృఢ సంకల్పం కలిగి ఉండాలి.
అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మూడీ స్టూడెంట్ని వైల్డ్ స్టూడెంట్గా మార్చొచ్చు. ఇది ఇవాళ కపిల్ చీట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.